కన్నమయ్య జిల్లా బి కొత్తకోటలో అవినీతి తిమింగిలాలు రాజ్యమేలుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రొద్దుటూరు తరహాలో ఐటీ దాడులు జరిగితే తప్ప అవినీతికి చెక్ పడే పరిస్థితి లేదంటున్నారు. కొత్తకోటలో ఇటీవల కాలంలో వందల కోట్ల ఆస్తులను కూడబెట్టారు కొందరు. వందల ఎకరాల్లో వ్యవసాయ భూములు, మదనపల్లి, బెంగళూరు, తిరుపతి నగరాల్లో విలాసవంతమైన భవనాలు, అపార్ట్మెంట్లు నిర్మించుకున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. యామిని, మొత్తం మీద తంబలపల్లి నియోజకవర్గం బి కొత్తకోటలో ప్రధానంగా దాదాపుగా ఒక 40 మంది వ్యాపారస్తులు, బంగారు వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులు, షాప్స్, దుకాణాలు ఉన్నాయి. అయితే వీళ్ళంతా కూడా బయట ప్రాంతాల నుంచి కూడా బంగారాన్ని తీసుకొస్తారు, ఇక్కడ అమ్ముతారు. అయితే ఇక్కడ గత 10 సంవత్సరాల క్రితం వీళ్ళందరూ కూడా ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఇక్కడ బంగారు వ్యాపారం నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో తప్పు లేదు. అయితే ఎటువంటి వే బిల్స్ లేకుండా, ఎటువంటి బిల్స్ లేకుండా అమ్మడం కానీ, లేదంటే ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం అనేది చట్టవిరుద్ధం. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా గతంలో కూడా ఆదాయ పన్ను శాఖ అధికారులు కావచ్చు, లేదంటే మిగిలిన అధికారులు, తనిఖీలు చేసేటటువంటి అధికారులు వచ్చిన తనిఖీలు చేసినప్పటికీ కూడా వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ కూడా కోట్ల రూపాయలు పడగలెత్తారనేది ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. ఇవాళ కూడా కొంతమంది అధికారులు వచ్చిన నేపథ్యంలో కేవలం ఒక 2-3 షాపుల్లో మాత్రమే తూతూ మంత్రంగా ఇదైతే ఈ తనిఖీలను నిర్వహించి అక్కడి నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇందులో నకిలీ బంగారం ఇట్లా రకరకాలుగా వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నప్పటికీ కూడా ఫిర్యాదులు వచ్చిన సందర్భంగా మాత్రమే అక్కడికి వచ్చి తనిఖీలు చేస్తారు. దాని తర్వాత అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతున్నారు. అయితే వ్యాపారస్తులకి లేదంటే అధికారులకి ఈ రకంగా పెద్ద ఎత్తున లావాదేవీలు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వ్యాపారాలు చేసుకున్నటువంటి బంగారు వ్యాపారస్తులు పెద్ద ఎత్తున అంటే కోట్ల రూపాయలు కూడబెట్టుకున్నప్పటికీ కూడా దీంట్లో భారీగా అవినీతి జరుగుతుంది. అందువల్లనే సంబంధించినటువంటి వే బిల్స్ కానీ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో, అసలు అది ఒరిజినల్ సంబంధించిన బంగారేనా అంటే రకరకాలుగా ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా, అంటే వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా పట్టించుకోకుండా పోవడం లేదనేది ప్రధానంగా ఆరోపణలు. దీనిపైన ఏసీపీ అధికారులు కానీ లేదంటే మిగిలిన అధికారులు తనిఖీలు చేయాలనేదే ప్రధానంగా స్థానికుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. ఇవాళ పెద్ద ఎత్తున కొంతమంది కూడా షాప్స్ వద్దకు వచ్చి ఆందోళన కూడా నిర్వహించడం జరిగింది. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.